శివ మూర్తివి గణనాథ, శివుని కుమారుడు గణనాథ. మరి ఫ్రెండ్స్, ఆగస్ట్ నెల వచ్చిందంటేనే మరి మనకు ఒక 9 రోజుల ఒక భక్తిలో మునిగిపోతాం. మరి అది ఏ భక్తి అంటే గణపతి నవరాత్రుల భక్తిలో మనం మునిగిపోతాం. మరి ఈ రోజు మనం ఒక ప్రాంతంలో ఉన్నాం. ఎక్కడంటే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరంలో ఎంతో పేరు గావించినటువంటి ప్రాంతము ఖైరతాబాద్. మరి ఖైరతాబాద్ వినాయకుడు అంటే నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతగానో ప్రసిద్ధి. తెలంగాణ రాష్ట్రమే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచినటువంటి ఒక విఘ్నేశ్వరుడు గణపతి మహారాజు అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఖండాలు దాటి పేరు గాంచినటువంటి ఒక గణపతి ఉత్సవం ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తా ఉన్నారు. మరి అలాంటి భక్తి శ్రద్ధలతో నిర్వహించేటువంటి ప్రాంతమే మన ఖైరతాబాద్ ప్రాంతం. మరి ఇటు ఖైరతాబాద్ ప్రాంతంలో ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి స్వతంత్ర సమర యోధుడు సింగరి శంకరయ్య ఒక్క అడుగుతో మొదలు పెట్టినటువంటి ఈ గణపయ్య ఒక రోజు సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటా వచ్చి నేడు 72 సంవత్సరాలుగా గడుస్తా ఉన్నది. మరి ఒక్కొక్క అడుగు నుంచి పెంచుకుంటూ పోతే అది 72 అడుగుల ఎత్తేటువంటి విగ్రహం మనం చూడొచ్చు. కానీ కొన్ని నిబంధనలు కావచ్చు, కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఇలానే అడుగులు పెంచుకుంటూ పోతే సమస్యలు ఇంకా ముందు తలెత్తుతాయని ఉద్దేశంలో నిర్వాహకులకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి ఆ ఎత్తునని తగ్గించడం జరుగుతూ ఉంది. మరి ఎత్తు తగ్గించడంలో భాగంగా 71 సంవత్సరంలో నేడు ఈ సంవత్సరం 69 అడుగులకు కుదించడం జరిగింది. మరి ఇట్లాంటి 69 అడుగుల భాగంగా 69 అడుగుల ఎత్తైనటువంటి గణనాథుడికి భాగంగా మనం ఈరోజు గణపతిని గురించి చర్చించున్నాం. ఈసారి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 2025 గణపతి నవరాత్రి సందర్భంగా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనేది ఈ సంవత్సరం కొలువు తీరబోతున్నాడు మన ఖైరతాబాద్ లో. మరి ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అటు శ్రీ వైష్ణవి కన్యక పరమేశ్వరి మాత, మరి ఇటువైపు చూసుకున్నట్లయితే శ్రీ రాజులమ్మ దేవి, అట్లాగే 69 అడుగుల గణపయ్యకు మరి ఇటువైపు ఏమున్నారు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మరియు ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే శ్రీ జగన్నాథ స్వామి. ఈసారి ఈ 69 అడుగుల విగ్రహం 2025 సంవత్సరంలో 69 అడుగుల విగ్రహం మన హైదరాబాద్ వినాయకుడిని ఈ సంవత్సరంలో కొలువు తీరవుతున్నారు. మరి భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఇచ్చేసి గణపతిని దర్శించుకొని భక్తికి ప్రాప్తులు కావాలి. వారు ఇచ్చేసినటువంటి భక్తులు మరియు కొలిచేటువంటి భక్తులు అందరూ కూడా తమ కుటుంబంలో తన ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని వాళ్ళ జీవితాలు వికసించి పోవాలని నేను మరియు మా NSTV ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. మరి ఇదండి ఖైరతాబాద్ వినాయకుడి ప్రాంతం నుంచి కెమెరామెన్ నరేందర్ రెడ్డితో శ్రవణ్ కుమార్, హైదరాబాద్.